మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సంబంధించి సిబ్బందికి మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు అధికారులు. బ్యాలెట్ ద్వారా జరుగుతున్న ఎన్నికలు కావడంతో పోలింగ్ పై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు మున్సిపల్ సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల కార్పొరేషన్తో పాటు 10 మున్సిపాలిటీల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. సో మంచిర్యాలకి, ఆసిఫాబాద్కి ఇది తొలి మున్సిపల్ ఎలక్షన్స్. మిగతా 9 వాటికి కూడా కంటిన్యూగా ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యం ఉంది. సో ఆదిలాబాద్ టీటీడీసీ కేంద్రంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు అధికారులు. సో ఆయా సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇది బ్యాలెట్ ద్వారా జరుగుతుంది కాబట్టి కొంత దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. మాస్టర్ ట్రైనర్స్ ఇప్పటికే సిబ్బంది, పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా శిక్షణ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో సామాగ్రి అంతా కూడా తీసుకొని ఆయా వార్డులకు వీళ్ళంతా కూడా సాయంత్రం లోపు చేరుకోవాల్సి ఉంటుంది. రేపు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. సో ఎట్లా ఉండబోతుంది, ఎంతమంది సిబ్బందిని మనతో పాటు అధికారులు ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు, మనకు 49 వార్డులు ఉన్నాయి ఆదిలాబాద్లో, ఎన్ని పోలింగ్ కేంద్రాలు, ఎంతమంది సిబ్బంది, రిజర్వ్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? మన ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 216 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 750 కంటే తక్కువగా ఓటర్స్ ఉన్నారు. మేము ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక పోలింగ్ స్టేషన్కు పీఓ ఉంటారు, ఏపీఓ ఉంటారు, 3 ఓపీఓలు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా సరి అయినటువంటి యొక్క బాధ్యతల్ని పంచుకొని వచ్చినటువంటి యొక్క ఓటర్లను సరిగ్గా గుర్తించడము, ఇండి లేబులింగ్కు పెట్టడము, అదేవిధంగా బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయడము, అదేవిధంగా బ్యాలెట్ పేపర్ని ఫోల్డ్ చేయడము, అన్ఫోల్డ్ చేయడము, ఓటరుకు అనుకూలంగా ఏ విధంగా ఇండి లేబులింగ్ కానీ తర్వాత ఏరో మార్కు రబ్బర్ స్టాంప్ కానీ ఇచ్చి అతన్ని ప్రశాంతంగా ఓటు వేయించడానికి మా యొక్క 5 పోలింగ్ సిబ్బంది ఓటర్లకు అందుబాటులో కూడా ఉంటారు. ఈ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. లక్ష్మణ్ గారు, అంటే ఈసారి కొత్త హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. చాలామందికి ఇంకా పోలింగ్ స్లిప్స్ రాలేదు, కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఓటర్లందరికీ కూడా. సో అక్కడ పోలింగ్ స్లిప్స్ కానీ మిగతా ఐడెంటిటీ కార్డ్స్ 18 రకాలు మనం చెప్తున్నాం. సో ఇంకా ఏమి క్యారీ చేయాల్సి ఉంటుంది? పోలింగ్ చీటీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవ్వరు కూడా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ ఒక్క ఓటరు కూడా అనేకమైన అనుమానాలకు లోను కావద్దు. ఎవరికైతే ఓటర్ స్లిప్ రాలేదో వాళ్ళు పోలింగ్ స్టేషన్కు 200 మీటర్ల పరిధిలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ దగ్గర బిఎల్ఓ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఆ బిఎల్ఓ దగ్గర ఓటర్ లిస్టు కూడా ఉంటుంది. మీరు బిఎల్ఓని సంప్రదిస్తే మీరు ఏ సీరియల్ నెంబర్లో అయితే మీరు ఓటర్గా నమోదై ఉన్నారో అక్కడికక్కడే బిఎల్ఓ గారు ఆ ఓటర్ స్లిప్ రాసి ఇస్తారు. ఒకవేళ ఏ ఓటర్ కన్నా ఓటర్ స్లిప్ కనుక లేకపోయినా మీరు ఎన్నికల సంఘం చూపించినటువంటి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఎపిక్ కార్డు కానీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇంకా ఏదైనా బ్యాంక్ అకౌంట్ బుక్ కానీ తీసుకొని డైరెక్ట్గా మీరు పోలింగ్ కేంద్రంలోనికి కనుక వెళ్తే మా పోలింగ్ కేంద్రంలో ఉండేటువంటి యొక్క ప్రిసైడింగ్ అధికారి మీకు ఓటర్ స్లిప్ లేకపోయినా మార్కుడు కాపీ ఆఫ్ ఓటర్ లిస్ట్లో మీ యొక్క పేరును చూసి మీకు ఓటు హక్కు కలిగించుకునే విధంగా చేసే అవకాశం ఉంది. కార్పొరేషన్ సంబంధించి రేపు మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. 265 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రేపు మంచిర్యాల కార్పొరేషన్ వ్యాప్తంగా 182,000 దాదాపు ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇటు ఆదిలాబాద్లో 49 వార్డులు, 216 పోలింగ్ కేంద్రాలు, 1,44,000 ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. నిర్మల్లో 42 వార్డులు, 145 పోలింగ్ కేంద్రాలు, దాంతోపాటు 99,000 ఓటర్లు నిర్మల్ వ్యాప్తంగా ఉన్నారు. భైన్సా మున్సిపాలిటీలో 26 వార్డులు, 74 పోలింగ్ కేంద్రాలు, 52,000 ఓటర్స్ ఉన్నారు. అటు ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు, 25 పోలింగ్ కేంద్రాలు, 17,700 ఓటర్స్ ఖానాపూర్లో ఉన్నారు. లక్షపేటలో 15 వార్డులలో 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 19,000 మంది ఓటర్స్ ఉన్నారు. చెన్నూరులో 18 మున్సిపల్ వార్డుల్లో 36 పోలింగ్ కేంద్రాలున్నాయి. దాంతో దాదాపు 20,000 ఓటర్స్ చెన్నూరులో ఉన్నారు. మొత్తం అంతా సెట్ అయింది పూర్తి స్థాయిలో. రేపు ఉదయం 7 గంటలకి ఖచ్చితంగా పోలింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల లోపు వరకు కూడా క్యూ లైన్లో ఉన్న వారందరికీ అవకాశాన్ని కల్పిస్తారు. సో మరోవైపు కొంత కొమ్రంభీం జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కొంత అలజడి, కుమ్మింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్ 10 టీవీ.